లైన్ మొత్తం వాళ్ళది మొత్తం మొత్తం ఒకటి చూస్తే చాలు, ఒక్కటి చూస్తే చాలు, మూతపడ్డదా బియ్యం. టెక్స్టైల్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి. టెక్స్టైల్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. ప్రభుత్వం వెంటనే మూతపడ్డ పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి. టెక్స్టైల్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి. 2002-03 సంవత్సరంలో దాదాపు ఇక్కడ పవర్లు టెక్స్టైల్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. దాదాపు 200 షెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక 110-120 వరకు చేశారు. మిగతావన్నీ కూడా పనులు పూర్తి కాకుండానే ఆగిపోయి ఉన్నాయి. దాదాపు ఇక్కడ 8,000 మంది చేనేత కార్మికులకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పవర్ లూమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క షెడ్లో దాదాపు 20 పైగా పవర్ లూమ్స్ ఉంటాయి. అయితే ఇలాంటివన్నీ పని కల్పించడానికి ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రభుత్వ సహకారం లేక, గత ప్రభుత్వం కూడా సరిగా సహకరించక ఈ షెడ్లన్నీ మూతబడ్డాయి. మొత్తం కార్మికులు పని కోల్పోయారు. దాని ఫలితంగా ఇప్పుడు మళ్ళీ పని కోల్పోయి ఇతర పనుల కోసం కూడా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే దీని మార్కెట్ లేకుండా పోయింది. దీనికి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ లేవు. మహారాష్ట్రలో అయితే యూనిట్కి 3.5 రూపాయలు యూనిట్కి ఇస్తే ఇక్కడ మన వాళ్ళు 9.5 రూపాయలు తీసుకుంటున్నారు. అట్లాగే వాటికి సంబంధించినటువంటి ధర అక్కడ మార్కెట్లో తక్కువ ఉంటే మనం ఎక్కువ పెట్టడం వల్ల ఇక్కడ కొనుగోలు చేయడం అనేటటువంటిది లేదు. అట్లాగే పవర్ లూమ్స్కి ఎలాంటి సహకారం లేక, సబ్సిడీలు లేక కార్మికులకు పని కూడా కోల్పోయి ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక 20 మాత్రం అట్లా జరుగుతున్నాయి. దాదాపు 100 మంది లోప పనిచేస్తున్నారు. 8,000 మందికి పని కల్పించడానికి అవకాశం ఉన్న ఈ ప్రాంతాల్లో 100 మంది కార్మికులకు కూడా పనిచేయడం లేదు, కల్పించడం లేదు. వాళ్ళకు రోజు వేతనం 400 నుంచి 500 లోపే పడుతుంది. ఆ రకంగా వాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి, కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి. ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు పోయి ఇతర చిన్న చిన్న పనులు చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా ఈ టెక్స్టైల్ పార్కుకు కావలసినటువంటి నిధులను ప్రభుత్వం కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మూతబడ్డటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా తెరపించాలా, ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇవ్వాలా, విద్యుత్ తక్కువ ధరకు ఇవ్వాలా, ఆ రకంగా కార్మికులకంతా పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ రకంగా జరగకపోతే ఈ సమస్య మీద కూడా కార్మికులంతా కూడా సంఘటితం చేసి ఆందోళన పోరాట కార్యక్రమాలకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తుంది.